హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కాజు బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వీటిని ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు కదా. మనం మంచిగా చేసుకున్నామంటే అంతే టేస్టీగా వస్తాయండి. మనం బయట ఎలాగైతే కొనుక్కుంటామో సేమ్ అదే టేస్ట్లో ఉంటుందన్నమాట. లోపల కొంచెం స్వీట్గా ఉంటుంది, పైన కొంచెం సాల్టీగా కారంగా అట్లా ఉంటుందన్నమాట. తప్పకుండా నచ్చుతుంది మీకు. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్ మొత్తం ఈజీగానే ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీనికోసం ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ కాజు బిస్కెట్స్ కోసం ఇక్కడ నేను వచ్చేసి 2 కప్స్ మైదా పిండి తీసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మనం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, బట్ గోధుమ పిండి అయితే కొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దీనిలో వచ్చేసి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, లైట్గా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ చక్కెర యాడ్ చేసుకోవాలండి. 3 టేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం లోపల స్వీట్గా ఉంటుంది. 1 టీ స్పూన్ వచ్చేసి వాము కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేయాలండి. దీనిలో మనం ఖచ్చితంగా వేడి చేసి అంటే మరిగించిన ఆయిల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనమాట. చూడండి ఇలా రావాలన్నమాట. పిండి మీద మనము ఈ ఆయిల్ వేసిన వెంటనే ఇలా పిండి ఉడుకుతున్నట్టు రావాలి, అంటే ఆయిల్ బాగా మరగాలన్నమాట. ఈ ఆయిల్ వేయడం వల్లే మనకి బిస్కెట్లు అనేవి క్రిస్పీగా వస్తాయండి. వేయకపోతే ఎంత క్రిస్పీగా ఉండవు. ఫస్ట్ మనం స్పూన్ తోటి కలిపేసుకుని, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, తర్వాత ఇలా హ్యాండ్ తోటి పిండి మొత్తం ఇలా ఆయిల్ని పట్టించేసేయాలి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీలైనంత గట్టిగా మనము చపాతీ పిండి ముద్దలాగా ఒత్తుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ వేయొద్దండి. ఎంత గట్టిగా ఉంటే మనకి బిస్కెట్స్ అనేటివి అంత క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఈ విధంగా పిండి మొత్తం ఇలా ముద్దలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుని దీన్ని ఇలా సాఫ్ట్ రౌండ్ బాల్ లాగా ప్రెస్ చేసుకోవాలి. కాస్త పొడిపిండి ఇలా ఫ్లోర్ పైన చల్లుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ కన్నా కొంచెం మందంగానే ఒత్తాలండి, పలుచగా ఒత్తకూడదు. కాస్త మందంగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. దీనికి పర్ఫెక్ట్ షేప్ అట్లా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్ తీసుకుని ఫస్ట్ ఇలా కొంచెం పిండి పక్కకు తీసేయండి. తర్వాత బాటిల్ క్యాప్ని పిండి పైన సగం క్యాప్ మాత్రమే పెట్టి ఇలా ప్రెస్ చేశారంటే మీకు ఈ కాజు బిస్కెట్ షేప్లో వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా మొత్తము మనము బాటిల్ క్యాప్ మొత్తం ప్రెస్ చేసామంటే రౌండ్ సర్కిల్ లాగా వస్తాయి. సగం క్యాప్ మాత్రమే మనం పిండి పైన పెట్టి ఇలా ప్రెస్ చేసుకుంటే కాజు బిస్కెట్స్ చాలా సింపుల్గా రెడీ అయిపోతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వేస్ట్ పిండిని మనం తర్వాత ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హై ఫ్లేమ్ మీద మరగనివ్వండి. ఆయిల్ మరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ కాజు బిస్కెట్స్ అన్నిటిని కూడా మనం ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే మనం వీటిని ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, లోపలైతే అస్సలు ఫ్రై అవ్వవు అనమాట, సాఫ్ట్గా ఉండిపోతాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, అంటే రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇవి వచ్చేసి ఒక 3-4 నిమిషాలు టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి, ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చేసాయో. ఆయిల్ కూడా ఇవి ఎక్కువ పీల్చవండి, లైట్గానే ఉంటాయి. వీటిపైన కాస్త సాల్ట్ కారం చల్లుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. మిగిలిన కాజు బిస్కెట్స్ని కూడా ఇక్కడ నేను ఫ్రై చేసేస్తున్నాను. చూడండి బిస్కెట్స్ అన్నీ ఇక్కడ మనకి రెడీ అయిపోయాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే క్రంచీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట నుంచి తెచ్చుకునే బిస్కెట్స్ అయినా కూడా అవి చేసేది మైదా పిండే అండి. అలా అని చెప్పేసి మనం తినడం ఏమీ మానట్లేదు కదా. అదేదో మనం చేసుకుంటే మనం ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి కొంచెం కాకపోతే కొంచెమన్నా హెల్తీగా ఉంటుంది. పైన కాస్త చిటికెడు సాల్ట్, చిటికెడు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం బయట నుంచి తెచ్చుకునే బిస్కెట్స్లో అయితే వాళ్ళు మరిగించిన ఆయిల్నే మరిగిస్తూనే ఉంటారండి. మనం బయట చేసేటప్పుడు చూసామంటే మనం ఇంకా తినలేమన్నమాట. చూడండి మనకి ఫైనల్ రెసిపీ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.